సార్ తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సినిమాలు రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమాకి అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తా? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరిస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను, లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ని తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకుని రావచ్చు కదా. లేదు పాపం, హెల్త్ బాగాలేదు చెప్పాడా. కొంచెం 3 రోజుల నుంచి బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని ఇక్కడ రాకపోవడానికి జ్వరం, ఆయనకి హెల్త్ బాగాలేదంటే కాదు బాబు. అన్న నువ్వు తెలివైనోడు, నేను కాదు. అంతే, ఇంకేమీ లేదు. సత్య లేకపోతే వచ్చేవాడు ఆయన. అన్న చెప్పండి అన్న. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ ఈ మధ్య చాలా సార్లు వచ్చాను. అదేలేండి, మనం కాకపోతే ఇప్పుడు ఏదో ఇందాక డిస్నీకి మనం డబ్బింగ్ చెప్పడం అన్నది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు. కానీ డిస్నీ అదృష్టం, ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్లే పని కాదు అది. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి. అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హియర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నా అన్న, మోహన్ లాల్ గారు కూడా చేస్తున్నారు కన్నడ. ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాస్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. సో ఇంకొక 2 తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నా, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది, పేరు పెట్టలేదు. సో నిన్నగాక మొన్న ఓపెనింగ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో రిలీజ్లో ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు ఎప్పుడు కూడా ఏ పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేమి లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాం, అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమూర్తి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అదే అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తుంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడా, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి? మేబీ ఉండొచ్చు. అయితే నేపాలీలో 3.5 కోట్ల మంది ఉన్నారు నేపాలీస్. వాళ్ళకి 2 యాక్టర్లు తెలుసంట. ఒకటి బ్రహ్మానందం, 2 ఆలీ. బ్రహ్మానందం వాళ్ళు ఒక నోరు కేకపోతే ఓ పేట్ బాల్నేరతా ఇద్దరు బ్రహ్మానందం అని అంటే అంత క్రేజ్. ఒకటి చెప్తా, మేము ఆంధ్ర తెలంగాణ ఓకే, అమెరికాలో మనోళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఓకే, ఆస్ట్రేలియాలో మనోళ్ళు ఉన్నారు ఓకే, అలాగే ఎంటర్ యూఏఈ లండన్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే ఆలీ ఎక్కడ తెలుసు, బ్రహ్మానందం తెలుసు, సత్యతేలి తెలుసు, మహేష్ బాబు గారు తెలుసు. కానీ సోమాలియా, జకర్తా, బాలి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఢాకా ఇట్లాంటి కంట్రీల్లో కూడా మేము ఎన్ని సినిమాలు యాక్ట్ చేసాం, మేము ఏ లాంగ్వేజ్లో చేసాం అన్నీ చెప్పేస్తున్నారు వాళ్ళే. అంటే
యాక్టర్ అదృష్టం అది, పూర్వజన్మ సుకృతం అది. చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంటాం మేము. అండ్ అందుకోసం చూశారు కదా ఇప్పుడు షారూక్ ఖాన్, మహేష్ బాబు గారు చెప్పారు, అక్కడ షారూక్ ఖాన్ చెప్తున్నాడు. అలాగే మరి ఇంగ్లీష్లో హాలీవుడ్ స్టార్స్, మలయాళం ఎవరండి? మలయాళం అల్లిల్లా ఓ అది మాకు వచ్చేట్టు చెప్పేసాడు మలయాళం. అది లేదు మాది యాస్టీజ్గా హాలీవుడ్లో ఏ లాంగ్వేజ్ అయితే వాళ్ళు యూజ్ చేశారు ఆ డైలాగ్స్, దాన్నే తెలుగులోనే చాలామంది రైటర్స్ని పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ ఆ టైంలో మాకు ఏదైనా చెప్పాలి అనిపిస్తే మేము ఎక్స్ట్రా టైమింగ్ ఉంది, పర్లేదు గ్యాప్ ఉందంటే ఓ డైలాగ్ వాడతాం, అది బాగుంది సార్ అని అడుగుతుంటారు. In Telugu film industry, who is the real lion? My question is to Ali sir first, answer, then I'll move to Satyadev. Then who is the real lion in Telugu film industry, sir? ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవడో ప్రతి ఇంటికి లైను. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇంట్లో ఫాదరు లైన్ అంటే సింహం, మదరు శివంగి, వాళ్ళ పిల్లలే ముఫాసాలు, అంతే. Such a beautiful answer. ఆయన You go. అడుగుతుంది, మీరు ఇండియన్ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు అందరినీ చూశారు కదా, సో ఆ లయన్ లాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరు, లయన్ కింగ్ లాంటివి అని అడుగుతున్నాడు సార్ అతను. అంటే లెజెండ్స్ లేరు మన మధ్యన. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఘట్టంనేని కృష్ణ గారు, సోమబాబు గారు, ఆయన కృష్ణరాజు గారు, వాళ్ళు ఆ రోజుల్లో తమిళనాడుకి వెళ్ళి సెటిల్ అయ్యి తెలుగు ఇండస్ట్రీని ఈ రోజున ఈ స్టేజ్ మీద పెట్టారంటే వాళ్ళు సింహాలు. స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను, లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్ గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకుని రావచ్చు కదా. లేదు పాపం, హెల్త్ బాగాలేదు చెప్పాడు నాకు. చెప్పాడా? కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని, ఇక్కడ రాకపోవడానికి జ్వరం ఆయనకి, హెల్త్ బాగాలేదంటే కాదు బాబు. అన్న నువ్వు తెలివైనోడు, నేను కాదు. ఫీవర్ సత్యదేవ్ గారు, అంతే, ఇంకేమీ లేదు. సత్య లేకపోతే వచ్చేవాడు ఆయన. అన్న నమస్తే. నమస్తే. ఇంతకు ముందు సూర్యకి డబ్బింగ్ చెప్పారు మీరు. అవునన్నా. సూర్యకి చెప్పడం బాగుందా, సింహ మన దీనికి చెప్పడం